ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్గా ఏలూరు జిల్లా సీనియర్ నేత టీడీపీ సీనియర్ నేత గన్ని వీరాంజనేయులకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తాజాగా విడుదల చేసిన నామినేటెడ్ పదవులకు సంబంధించి ఆయనకు ఆప్కాబ్ చైర్మన్గా అవకాశం కల్పించింది. ప్రస్తుతం అటు భీమడోలకు సంబంధించి ఇక్కడ టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గన్ని వీరాంజనేయులు సీటు త్యాగం చేసిన తర్వాత ఆయనకి ఎట్లాంటి పదవి వస్తుందని దాని మీద ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం తాజాగా ఈ పరిణామం అంతా కూడా అక్కడ స్థానిక కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అంతా కూడా సంబరాలు అంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా మీకు ఆర్టీవీ తరఫున శుభాకాంక్షలు. ఏ విధంగా చూస్తున్నారు అంటే దాదాపు ఏడాది నుంచి కూడా వస్తుంది అనుకున్న రోజు ఈ రోజు వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు అయితే మరి నేను నాకన్నా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి మా నాయకుడికి సీట్ లేనప్పటికీ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసాం. కూటమి ప్రభుత్వాన్ని గెలుపులో మనం కూడా బాగా పనిచేసాం. మరి కొంత లేట్ అయినందుకు మా కేడర్ అంతా కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా మరి ఈరోజు మరి మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి గన్ని వీరాంజనేయులకి ఏ పదవి ఇస్తే అతను మరి కరెక్ట్ పర్సన్ అని చెప్పి అనుకునే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా డీసీబీ చైర్మనే కాకుండా మరి అప్కాబ్ చైర్మన్గా కూడా నన్ను ప్రకటించడం మరి నిజంగా కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి పాదాబంధనం చేస్తా ఉన్నాను. అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క ప్రోత్సాహం కానీ మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క సహకారం కానీ అలాగే కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా నేను పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కుటుంబానికి అంతా కూడా నేను కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నాకు వాళ్ళకి ఈ సీట్లు మరి డీసీజీబీలన్నీ కూడా ఒక జిల్లా ఒకటి అని అనుకునే సందర్భంలో నాకు అప్కాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నాకు డీసీజీబీ కావాలన్నప్పుడు మరి జనసేన నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ జనసేన పెద్దలు కానీ ముఖ్యంగా ఏలూరు జిల్లా మరి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు తమ్ముడు గోవింద్ కానీ వీళ్ళందరూ కూడా నాకు పూర్తిగా సహకరించడమే కాకుండా మా నాయకుడు ఏదైతే తన ఆలోచన చెప్పాడో ఆ ఆలోచనకు సహకరించినటువంటి జనసేన పార్టీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేమంతా కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేస్తాం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఈవేళ అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటి అధిగమించుకుంటూ ప్రజలందరికీ కూడా మరి సేవ చేయటానికో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేసినటువంటి సందర్భంలో ఈ పదవి ఇచ్చినప్పుడు నాకు ఇష్టమైన పదవి, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఏమేం కావాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటని మరి మిగతా వాళ్ళతో పాటు నాకు కూడా మంచి అవగాహన ఉంది రైతు సమస్యల మీద. అటువంటి రైతులకు పూర్తిగా సేవ చేసేటువంటి అవకాశం ఈ యొక్క పదవి ఆప్కాబ్ పదవి అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఈ పదవి ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి పాదాబంధనం చేస్తూ లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నన్ను సపోర్ట్ చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాగల రోజుల్లో కలిసికట్టుగా పనిచేస్తాం. కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా మరి ఇప్పుడు టెంటేటివ్ సమాచారం ప్రకారం మనమా డీసీపీ కానీ ఈస్ట్ గోదావరి డీసీపీ కానీ కొంత మైనస్లో ఉన్నదని నాకు టెంటేటివ్ సమాచారం. రాబోయే రోజుల్లో అప్కాబ్ చైర్మన్గా కూడా నేనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ బ్యాంకుల్ని జరిగేటువంటి నష్టాల నుంచి ఆర్థికంగా బయటపడటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ ప్రకారం ఈ రాష్ట్రంలో రైతులందరికీ కూడా సేవ చేసే భాగ్యం నాకు వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంటే రైతులకు సంబంధించి ప్రధానంగా రైతులందరూ కూడా సహకార సంఘాల మీద ఆధారపడతారు రుణాలకు సంబంధించి. అంటే మీరు ఒక రైతు బిడ్డగా రైతులకు ఎట్లాంటి సేవలు అందించబోతున్నారు? 100% కూడా ఈవేళ రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక అంటే రైతుల గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఇప్పుడు సందర్భం కాదు, కానీ గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధాన్యం ఇమ్మని రైతులకి 3 నెలల నుంచి 4 నెలల నుంచి 6 నెలలకు కూడా డబ్బులు లేనటువంటి సందర్భం గత 5 సంవత్సరాలు చూసాం. ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రబీ సీజన్లో గత 20 రోజుల్లో ధాన్యం అమ్మిన కంప్యూటర్లో షీట్ వచ్చిన 24 గంటల్లో మొత్తం డబ్బులు వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంటే రైతుల పట్ల కానీ రైతుల సమస్యల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఎంత అవగాహన ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈవేళ మన జిల్లాలో రైతులంటే అన్ని రకాల రైతులు ఉన్నాయి. ముఖ్యంగా ఆక్వా రంగం ఉంది, వరి పండించే వాళ్ళు ఉన్నారు, పామాయిల్ ఉంది, మొక్కజొన్న ఉంది, టొబాకో ఉంది, అనేక రకాలైనటువంటి వాణిజ్య పంటలతో పాటు ఆక్వా రంగానికి కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్న అవసరాన్ని నాకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే మిగతా జిల్లాల డీసీసీ అధ్యక్షులు అలాగే నా ముందు
పనిచేసినటువంటి సీనియర్లందరూ సహకారాలు తీసుకుని ముఖ్యంగా ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారుల సహకారంతో రాగల రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పదవికి పూర్తి న్యాయం చేయగలన్న నమ్మకం నాకు ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా సహకార సంఘాలకు సంబంధించి ఉద్యోగుల సమస్యలు ఎప్పటి నుంచో కూడా చెప్తున్న పరిస్థితి. మీరు ఆప్కా చైర్మన్గా అయిన తర్వాత ఉద్యోగుల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు, ఆ సహకార సంఘ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎట్లాంటి ప్రణాళిక? నాకు ఈరోజు పదవి మాత్రమే అనౌన్స్ చేశారు. ఈవేళ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే డీసీసీపీ గురించి కానీ ఆప్కాప్ గురించి కానీ నాకు పూర్తి అవగాహన రావాలి. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఉద్యోగస్తుల ఇబ్బందులు ఏంటి, రాగల రోజుల్లో అప్కాప్ ద్వారా కానీ డీసీసీపీ ద్వారా కానీ ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నోటీసులో ఇవన్నీ కూడా పెట్టి ఖచ్చితంగా రైతులకు పూర్తిగా న్యాయం చేసేటువంటి పరిపాలన ఖచ్చితంగా అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఫైనల్గా చెప్పండి, 2019-24 మధ్య వైసీపీ హయాంలో ఈ సహకార సంఘాలకు సంబంధించి పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని చెప్పి అటు ప్రభుత్వం కూడా ఇటీవల ఒక కమిటీ కూడా వేసిన పరిస్థితి. అంటే మీరు ఆప్కాప్ చైర్మన్గా వచ్చిందో దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళిపోతారు? 100% కూడా మా నాయకుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతి జరిగిందని ఒక కమిటీ వేశారో ఆ కమిటీ రిపోర్ట్ను బట్టి నాయకుడు నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా అవినీతి ఎక్కడ జరిగినా తప్పు ఎవరు చేసినా వాళ్ళని పూర్తి స్థాయిలో శిక్షించడమే కాకుండా వాళ్ళ తిన్న సొమ్ములు కక్కించి రైతులకు న్యాయం చేసే విధంగానే మా పరిపాలన ఉంటుందని చెప్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజలి చెప్తున్నారు. ఏదైతే తాను ఒక రైతు బిడ్డను కాబట్టి ఖచ్చితంగా రైతుల సమస్యల పట్ల నాకు ఒక అవగాహన ఉంది. మరోవైపు ఈ సహకార సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా ఒక ప్రణాళిక చేసి దాని విధంగా తనకి ఇచ్చిన బాధ్యతను శిరస వహిస్తూ ఖచ్చితంగా ఈ వ్యవస్థను బలోపేతం చేస్తాను, కృషి చేస్తానని చెప్పి గన్ని వీరాంజలి కూడా చెప్తున్న పరిస్థితి. విజయ్ అంటే మన టీవీ బెంగళూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.